ఇది చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇదేంటి ఇంతుంది అనుకున్నాను. అసలు చూసారా ఎంత పెద్దదో అసలు చెయ్యి గూడా పట్టట్లేదు. వంకాయి అసల చూడగానే తీసేసుకోవాలనిపించింది. హాఫ్ కేజీ ఉంది. 40 రూపీస్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ రెసిపీ ఒకసారి చేసుకోండి. అయితే దేవుడున్నాడు అని నమ్మితే దెయ్యం ఉందని కూడా ఖచ్చితంగా నమ్మాలి. అసలు ఏం జరిగిందంటే మా పాపకి 3 ఇయర్స్ ఉంది అప్పుడు. మా అమ్మేమో చేపల కూర వండింది నైట్. అయితే నేను అస్సలు తినలేదు. మార్నింగ్ తినాలి అనిపించిందని తింటున్నాను. ఇలా తింటుంటే మా పాప కూడా వచ్చి వద్దన్నా సరే తినేసింది. 2 అవర్స్ తర్వాత ఫీవర్ బాగా వచ్చింది. వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ఎందుకు పెట్టావు చిన్న పిల్లకి అని అంది. సరే అని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాము. మెడిసిన్ ఇచ్చారు. వేసాము. అయినా తగ్గలేదు. మరుసటి రోజు మళ్ళీ ఫీవర్ బాగా ఉంది. అయినా తగ్గట్లేదని మా నాన్నేమో తాయెత్తు తీసుకొచ్చాడు. వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత కడుతుంటే అస్సలు కట్టించుకోవట్లేదు. ఎప్పుడు తాయెత్తు కట్టినా చక్కగా కట్టించుకుంటుంది. ఆ రోజు ఎందుకో మరి చేతులతో తోసేస్తుంది. తోసేస్తుంటే మేము చేతులు బలవంతంగా పట్టుకున్నాం. చిన్నపిల్ల కదా పట్టేసుకొని ఇంకా కట్టేసాము. కట్టిన తర్వాత బాగా వణికిపోయింది. చూస్తే భయమేసింది మాకైతే. ఇంక వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. లోపలికి ఇలా వెళ్ళి ఇలా వచ్చాము. డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది. వెయ్యను కూడా వేయలేదు. జ్వరం అయితే తగ్గిపోయింది. అప్పుడు అనిపించింది ఇది గాలి జ్వరమే. ఇంకా తాయెత్తు కట్టగానే దెయ్యం అయితే మాయమైపోయి ఇంక జ్వరం కూడా తగ్గిపోయింది. మీరు నమ్ముతారా? ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే. బై.